యోగా ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ఉపశమనం. పీసీపల్లి మండల కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమం నేడు విజయవంతంగా జరిగే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు అని ఎంపీడీఓ అన్నారు. ప్రతి గ్రామంలో ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు విశాఖపట్నంలో జరుగుతున్న విజయేంద్ర కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. యోగా గురించి నిత్యం యోగ సాధన చేయటం శారీరక, మానసిక బలం పెరుగుతుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన జీవనం గడపడానికి యోగా ఒక సాధనం అని, ఇది ఆర్టీసీ సిబ్బందికి కూడా చాలా ఉపయోగపడుతుందన్నారు. యోగా టీచర్ స్వర్ణ రమణయ్య మాట్లాడుతూ యోగా అందరి ఆరోగ్యానికి మంచి చేకూరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క ఆసనం ఒక వివరాల గురించి, విశిష్టత గురించి తెలియజేశారు. శీర్షాసనం అనేది యోగా అభ్యాసంలో ముఖ్యమైన ఆసనం. దీనిని తలపై నిలబడటం అని కూడా అంటారు. ఈ ఆసనం సాధించడానికి మీ శరీరాన్ని తలపై నిలబడే విధంగా సమతుల్యంగా ఉంచాలి. శీర్షాసనం శరీరానికి శక్తిని, సమతుల్యతను మరియు మానసిక శాంతిని అందిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, మెదడు తేలికవుతుంది మరియు కేంద్రీకరణ సామర్థ్యం పెరుగుతుంది. అయితే ఈ ఆసనం సాధించడానికి కొంత ప్రాక్టీస్ అవసరం. పద్మ శీర్షాసనం ఒక ప్రత్యేకమైన యోగా ఆసనం. ఇది శరీరాన్ని మరియు మనస్సును శాంతపరచడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం 2 ప్రాథమిక ఆసనాల కలయిక, పద్మాసనం మరియు శీర్షాసనం. మొదటగా పద్మాసనంలో కూర్చొని అప్పుడు శరీరాన్ని పైకెత్తి తల మీద నిలబడాలి. ఈ ఆసనం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, మెదడు శక్తిని పెంచడంలో మరియు శారీరక సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెడ సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని చేయకుండా ఉంటే మంచిది. మయూరాసనం అనేది ఒక ఆకర్షణీయమైన కళారూపం. ఇది ప్రధానంగా రాయి తవ్వకాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఆభరణాలు, విగ్రహాలు లేదా ఇతర వస్తువులు తయారు చేయడానికి రాళ్లపై చెక్కడం జరుగుతుంది. మయూరాసనంలో ఉపయోగించే రాళ్ళు సాధారణంగా మృదువైనవి, అందువల్ల వాటిని సులభంగా చెక్కవచ్చు. ఈ కళా ప్రక్రియకు అనేక శతాబ్దాల చరిత్ర ఉంది. ఆనాటి కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఆసనాన్ని ఉపయోగించేవారు. ప్రాచీన దేవాలయాలు, శిల్పాలు మరియు ఇతర సాంస్కృతిక సంపదలు మయూరాసన కళను ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక సమాజం యొక్క సాంప్రదాయాలు మరియు సృజనాత్మకతకు ఉదాహరణలు. నౌకాసనం యోగా ఆసనాల్లో ఒకటి. దీని ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవచ్చు. ఈ ఆసనంలో శరీరం ఒక పడవ ఆకారంలో ఉండటం వల్ల దీన్ని నౌకాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనం చేయడానికి ముందుగా నేలపై సజావుగా కూర్చోవాలి. తరువాత కాళ్ళను ముందుకు చాపి చేతులను మోకాళ్ళ పక్కన ఉంచాలి. శ్వాస తీసుకుంటూ కాళ్ళను, చేతులను పైకెత్తి శరీరాన్ని పడవ ఆకారంలో ఉంచాలి. కొంతకాలం ఈ స్థితిలో ఉండి నెమ్మదిగా శరీరాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావాలి. ఈ ఆసనం ద్వారా ఉదర భాగం, నడుము బలపడతాయి. అదేవిధంగా జీర్ణశక్తి మెరుగుపడటానికి, శరీర దృఢత్వాన్ని పెంపొందించడానికి ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. వెన్నుపూస సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం పాటించాలంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఉత్తాన పాదాసనం యోగా ఆసనాల్లో ఒకటి. ఇది శరీరానికి ప్రాముఖ్యతనిచ్చే, ధ్యానం కలిగించే ఆసనం. ఉచితంగా శరీరాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఇది కాళ్ళు మరియు పిండి కండరాలకు బలాన్ని అందిస్తుంది. ఈ ఆసనం చేయడానికి మీరు వెనక్కు వెళ్ళకిలా పడుకొని 2 కాళ్ళను శృంగముగా పైకి ఎత్తాలి. శ్వాసను నియంత్రించి కాళ్ళను కొంచెం సమాంతరంగా ఉంచి కొద్దిసేపు ఉంచాలి. ఇది కడుపు, నడుము మరియు కాళ్ళ కండరాలకు ప్రయోజనం కలిగిస్తుంది. ఇది శరీరానికి సౌకర్యం మరియు సౌష్ఠవం కలిగించడంలో సహాయపడుతుంది. కానీ ఈ ఆసనం చేసే ముందు వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వెన్నెముక లేదా నడుము సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఆసనం ఉపశమనం కలిగిస్తుంది. భుజంగాసనం యోగా ఆసనాల్లో భుజంగాసనం ఒకటి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆసనాన్ని సాధన చేయటం వల్ల వెన్నునొప్పి ఉపశమనానికి పనిచేస్తుంది. వెన్నెముకను బలంగా మరియు సౌందర్యవంతంగా ఉంచుతుంది. భుజంగాసనం చేయడానికి ముందుగా పడావస్థలో పడుకొని కాళ్ళు పొడిగించి చేతులను భుజాల దగ్గర ఉంచి నెమ్మదిగా శరీరపు పైభాగాన్ని పైకెత్తాలి. శ్వాసను లోపలికి తీసుకుంటూ ఛాతిని పైకి లేపాలి. కొద్దిసేపు ఈ స్థితిలో తొడలు ఉంచి మళ్ళీ పూర్వస్థితికి రావాలి.
ఇది ఒత్తిడి తగ్గింపుకు, రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు శక్తిని పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఆసనం చేయడానికి ముందు వైద్య నిపుణుల సలహా ఎంతైనా అవసరం. ఆసనం ఇది యోగా ఆసనాల్లో ముఖ్యమైనది. ఈ ఆసనం సాధారణంగా మౌంటైన్ పోజ్ అనే పేరుతో కూడా కలిగి ఉంటుంది. పర్వతాసనం శరీరాన్ని స్థిరంగా సమతుల్యంగా ఉంచడం ద్వారా శరీర దృఢత్వాన్ని పెంచుతుంది. ఈ ఆసనంలో నిల్చొని పాదాలను భూమికి బలంగా నాటుకొని చేతులను శరీరం పక్కన ఉంచి నిటారుగా నిలబడాలి. ఇది శరీర స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది, నడుము మరియు కాలాన్ని బలపరుస్తుంది, అంతేకాకుండా శ్వాస తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది, శరీర సౌలభ్యాన్ని పెంచుతుంది. పర్వతాసనం అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది మరియు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అర్ధచక్రాసనం అర్ధచక్రాసనం అనేది యోగా అభ్యాసనంలో ఒక ప్రాథమిక ఆసనం. ఈ ఆసనాన్ని శరీరాన్ని వెనుక వైపు వంచి పాక్షికంగా చక్రం వంటి ఆకారం తీసుకురావడం ద్వారా చేయబడుతుంది. అర్ధచక్రాసనం శరీరానికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా వెన్నెముకను వంచడం, నడుం భాగంలో సౌలభ్యాన్ని కలిగించడం మరియు సహజంగా శ్వాసను మెరుగుపరచడం. దాన్ని సాధన చేయడానికి మొదట నిల్చొని 2 చేతులను నడుము మీద ఉంచి శ్వాసను లోనికి తీసుకుంటూ వెనుకకు వంగాలి. ఇది పూర్తి ఆసనంగా చేయడానికి సులభమైనదిగా ఉంటుంది. అందువల్ల కొత్తగా యోగాను ప్రారంభించిన వారికి కూడా దీన్ని సులభంగా చేయవచ్చు. వృక్షాసనం ఇది యోగాలో ముఖ్యమైన స్థానం. శరీరాన్ని సమతుల్యంగా నిలబెట్టుకోవడంలో సహాయపడే ఆసనం. వృక్ష అంటే చెట్టు కాబట్టి ఈ ఆసనం చెట్టు వంటి నిలకడను, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ ఆసనంలో ఒక కాలు మోకాలి పై భాగాన్ని ఆనించి 2 చేతులను గుండె స్థాయిలో జోడించి నిలబడాలి. ఇది మనసుకు ప్రశాంతతనిచ్చి శరీరానికి స్థిరత్వాన్ని మరియు సంతులనాన్ని అందిస్తుంది. శ్వాసను నెమ్మదిగా, గాబరా లేకుండా తీసుకోవడం వల్ల ఆసనం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ఆసనాన్ని అలవాటు చేసుకుంటే దీని ద్వారా శరీరానికి బలం, సహనం మరియు మానసిక సమతుల్యత పెరుగుతాయి.